ఇక వివరాలు చూస్తే ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలతో పండగ శోభ 4 రోజుల ముందే వచ్చేసింది. వీధుల్లో హరిదాసుల సందడి, రంగవల్లుల్లో గొబ్బెమ్మలు, ఆరుబయట పిండి వంటలు, చుట్టాల కబుర్లు, బంతి భోజనాలు, కోడిపందాలతో పండగ హడావిడి మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పండ్లను పోసి ఆశీర్వదించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్తకళలు, చేనేత కళల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరపున సారిని అందించి ఆశీర్వదించారు. వారికి పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడి కళాకారులతో కలిసి సరదాగా డాన్స్ చేయగా పవన్ స్టెప్పులకు అభిమానులు కేరింతలు కొట్టారు. ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ